సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెచ్చాను. ఏదంటే మనకి ఎవరైతే టాటా స్కై డీటెయిల్స్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంతవరకు చూసుకుంటే ఏదైతే టాటా స్కై వివరాలు సో ప్లాన్స్ కానీ లేదంటే బ్లాన్స్ చెక్ చేసుకోవడం కానీ సో మనైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే ఏదైతే మనం యూజ్ చేసిన టీవీలో వాళ్ళకి మెసేజ్ సెండ్ చేసేవారు, సో ఈ నెల మీకు డబ్బులు అయితే అయిపోతున్నాయి, సో మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని చెప్పి. సో లేదంటే మనం నెట్లోకి వెళ్ళి అఫీషియల్గా మనం లాగిన్ అయిపోయి సో అక్కడైతే మనకు డీటెయిల్స్ ప్లాన్, నెక్స్ట్ ప్లాన్స్ కానీ లేదంటే కరెంట్ ప్లాన్స్ కానీ సో అన్నీ వచ్చేసరికి మనకి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే మనకు టీవీలోంచి కానీ వాళ్ళు మెసేజ్ పంపించేంత వరకు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకైతే తెలిసేది కాదు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి టాటా స్కై మంచి ఫీచర్ అయితే మనకు తెచ్చింది. ఆ ఫీచర్తో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏదైతే మనం డీటెయిల్స్ వాడుతున్నామో సో దాని వచ్చేసరికి మనం డైరెక్ట్ వాట్సాప్కి అయితే లింక్ చేసుకుంటాం. సో ఆ లింక్ చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే సో మనం ఎప్పుడైతే జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కానీ లేదంటే కరెంట్ ప్లాన్స్ కానీ అలాగే మనకి ఏదైనా ఇతర ఛానల్స్ కానీ యాడ్ చేయాలని కానీ తీసేయాలి కానీ సో టోటల్ కంట్రోల్ అంతా మనకి జస్ట్ వాట్సాప్ నుంచి అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తాను. సో అక్కడైతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీరు నేను పెట్టబోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. సో అక్కడైతే మీరు మన ఛానల్కి అయితే డైలీగా అప్డేట్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఆ వాట్సాప్ లింక్ని ఎలాగా యాక్టివేట్ చేసుకోవాలి, సో మనకి ఎలాంటి ప్రొసీజర్ అయితే ఫాలో కావాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేను ఆ డిస్ప్లే అయితే చేస్తాను. ఇక్కడ ఏదైతే మొబైల్ స్క్రీన్ ఉందో సో అక్కడైతే నేను ఏదైతే స్టెప్స్ ఫాలో అవుతానో సో అదే స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. సో దానికి సంబంధించిన నెంబర్స్ కానీ డీటెయిల్స్ కానీ పూర్తి డీటెయిల్స్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఇక్కడ మీకు కింద అయితే స్క్రోల్ అవుతుంటాయి నెంబర్ అయితే, సో ఏ నెంబర్కి కాల్ చేయాలి, సో మనం ఎలా టాటా స్కై వచ్చేసరికి మనం వాట్సాప్లో కనెక్ట్ చేసుకోవాలని దాని గురించి చెప్పబోతున్నాను. సో ముందు వచ్చేసరికి నేను మొబైల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం మొబైల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో అయితే నేను నా మొబైల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేశాను. మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ పైన ఉంది. సో అక్కడి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అయితే నేను టైప్ చేసి వాళ్ళకైతే ఒకసారి కాల్ చేస్తాను నేను. సో జస్ట్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ ఉంటుందో సో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి మీరైతే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో కాల్ చేసిన వెంటనే మీకు ఒక నెంబర్ నుంచి మెసేజ్ కానీ వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ని సేవ్ చేసుకోండి. సో నేను ఏదైతే కాల్ చేసేసాను సో కాల్ చేస్తూనే ఇక్కడ మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో అయితే మనకి అది టాటా స్కై నెంబర్ ఉందో అది మనకైతే యాక్టివేట్ అయిపోయింది. సో మనకి ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ నుంచి వాళ్ళకి కానీ మిస్డ్ కాల్ చేశారంటే మనం డైరెక్ట్ వాళ్ళకైతే మనకి వాట్సాప్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు వెల్కమ్ టు టాటా స్కై, ఇవి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈజ్ లింక్డ్ విత్ సబ్స్క్రిప్షన్ ఐడి కూడా ఇచ్చారు మనకి. ఏదైతే మన సబ్స్క్రిప్షన్ ఐడి ఉంటుందో సో అదే ఇక్కడ హియర్ వీ హావ్ సెండ్ యూ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాటా స్కై అకౌంట్ టు స్టాప్ రిసీవింగ్ అకౌంట్ డిలీట్ డీటెయిల్స్ ఫర్ అమ్ ప్లీజ్ రిప్లై విత్ స్టాప్. సో ఒకవేళ మనకు కానీ డీటెయిల్స్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ కావద్దు అనుకుంటామో సో అక్కడైతే మనం స్టాప్ అని క్లిక్ చేసామంటే సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడి నుంచి వాళ్ళైతే ప్రొవైడ్ అయితే అయ్యారు. సో అది కూడా మనకి బాగా క్లియర్గా అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డీటెయిల్స్ ఎలా అంటే మనకు యూజ్ చేసిన డీటెయిల్స్ని మనకి డీటెయిల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు. సో విత్ ఇన్ ఒక మెసేజ్ నుంచి మనకి డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎలాగో నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి సో ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాలెన్స్ అని టైప్ చేసామంటే సో విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ అయితే ఇక్కడ మెసేజ్ అయితే మనకు పడింది. సో ఆ కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1114 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి నాకు కరెంట్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏదైతే మనము నెక్స్ట్ ప్యాక్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాక్స్ని ఎలా అంటే కరెంట్ ప్యాక్ ఏదైతే ఉందో సో దాన్ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్తాను. సో ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేను ప్యాక్ అని టైప్ చేస్తున్నాను. సో ప్యాక్ అని టైప్ చేశాక ఇక నేను ఏదైతే యూజ్ చేసిన ప్రజెంట్ ప్యాకేజ్ ఉందో సో ఆ ప్యాకేజ్ అయితే మనకి డీటెయిల్స్ ఇక్కడ కనపడుతుంది. సో పూర్తి డీటెయిల్స్ అయితే మనకి తెలిసిపోతాయి. అదే మీరు కూడా ఏదైనా ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారో సో ఆ ప్యాక్ డీటెయిల్స్ కూడా మీకు డైరెక్ట్ అయితే ఒక విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏదైతే మన ఛానల్ ఎలా యాడ్ చేయాలి కానీ సో మన ఛానల్ ఎలా డిలీట్ చేయాలని కానీ చెప్తాను. సో ప్రజెంట్ అయితే చూపించడం లేదు, బట్ ఇట్లా టైప్ చేశారంటే మీరు డైరెక్ట్ మీకు కరెంట్ యాడ్ అయిన ఛానల్ కానీ సో ఆ ఛానల్ మీరు తీసేయాలనుకుంటున్నారు లేదంటే మళ్ళీ యాడ్ చేయాలనుకున్నారు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్లోకి వెళ్ళామంటే మనకి ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనపడతాయి. సో మన ఏ ఛానల్స్ అయితే మనం యాక్టివేట్ చేసుకున్నాం సో మనకి ఏ ఛానల్స్ అయితే మనకి యాక్టివేట్ లేవు అని మొత్తంగా ఒక లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ అవుతుంది. సో లింక్ అయితే ఇక్కడ ఉంది క్లిక్ ద లింక్ అని.
సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఛానల్స్ ఎలా యాడ్ చేయాలని దాని గురించి చెప్తాను. సో ఇక్కడ మనం వచ్చేసరికి యాడ్ అని చెప్పేసి ఏదైతే మీకు ఛానల్ అవసరం ఉంటుందో సో ఆ ఛానల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశారంటే సో ఆ ఛానల్ వచ్చేసరికి మీకు యాడ్ అయిపోతుంది. లేదంటే ఒకవేళ మీకు ఆ ఛానల్ వద్దనుకుంటే డ్రాప్ అని చెప్పేసి ఏదైతే మీరు ఛానల్ వద్దనుకుంటారో సో ఆ ఛానల్ నెంబర్ అయితే మీకు టైప్ చేశారంటే సో అక్కడైతే మీకు ఛానల్ అయితే డ్రాప్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే సరికి మంచి విషయం చెప్పొచ్చు. సో ఎవరైతే మీ టాటా స్కై డిటిహెచ్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా మీకు వాట్సాప్లో కావాలనుకుంటే సో ఇట్లా మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ అయిపోవడం వల్ల మనకి లాభం ఏంటంటే మనం పొద్దుసం టీవీలో చెక్ చేసుకోకుండా సో వాళ్ళు పొద్దుసం మనకి నోటిఫికేషన్ చేయకుండా సో వితిన్ ఒక చిన్న మెసేజ్తోనే మనకు వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసరికి మనకి ప్రొవైడ్ అయితే అవుతుంది. సో దీనివల్ల మనకి లాభం అయితే మనైతే టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా రకాలుగా స్మార్ట్ ఫోన్ అయితే మనకి యూజ్ చేస్తూనే ఉన్నాం. సో ఇది కూడా మాకు మంచి విషయం చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువ రీఛార్జ్ చేస్తుంటారో సో డిటిహెచ్ కానీ సో వాళ్ళైతే కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ తెలుసుకోవాలనుకుంటే సో ఇట్లా మనకైతే వాట్సాప్కి అయితే డైరెక్ట్ లింక్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుందో సో అక్కడి నుంచి మీరు కాల్ అయితే చేయాలి. సో కాల్ జస్ట్ మిస్డ్ కాల్ చేశాక మీరు డైరెక్ట్ అయితే వాట్సాప్లో అయితే మీకు ఏదైతే టాటా స్కై సర్వీస్ ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మనకు సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిమ్మల్ని వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను.